ఫైనల్లీ రిటర్న్ టు హైదరాబాద్. ఇది నిజంగా కొంచెం టఫ్ అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పటికి వస్తామో ఏమో. యాక్చువల్గా రావచ్చు, బట్ బిజీ లైఫ్ అనిపిస్తుంది. కొంచెం రావాలంటే ఎన్నెన్నో వదిలేసుకొని రావాలి. స్టిచ్చింగ్వి అన్నీ జాబ్ పర్పస్ మీద అసలు ప్రాబ్లమే లేదు, ఎందుకంటే అది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. కానీ బట్ స్టిచ్చింగే చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు నేను కొన్ని రోజులు వచ్చినా కూడా రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇంకా రిటర్న్ వచ్చాక ఇంకా క్లీనింగ్ 1 డే కంప్లీట్ సరిపోతుంది. ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నా. అయిపోయింది నా పని. క్లీన్ చేసినప్పటికే కొంచెం కొంచెం పర్లేదు, ఒక రకంగా అట్లా బాగా డస్ట్ పట్టేసింది. ఒక 6 days 7 days లేం కదా. జనరల్గా మిషన్ దగ్గర ఇంత క్లీన్గా అసలు ఉండదు. ఈ పిచ్చిగా ఉంటాయి కింద అంతా, మొత్తం చెత్త ఉంటుంది. అదే చూసుకుంటున్నాను అనమాట. సోఫా అయితే ఇంకా సోఫా నిండా బట్టలే ఉంటాయి, చీరలు. అందుకనే చూసుకుంటున్నాయి. ఇది మెమరీ అనమాట. ఇంకా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఉండేది ఒక 1 day 2 days తర్వాత మళ్ళీ కొంచెం టైం దొరికి మళ్ళీ నీట్గా సర్దినప్పుడే ఉంటాయి షెల్ఫ్లు ఇంత నీట్గా. రాగానే మొత్తం ఇంకా డస్ట్ పట్టేసి ఉంటే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాం. ఆ డోరింగ్స్ కొంతమందికి థ్రెడ్స్ మనం కొంచెం కాస్ట్ తక్కువ వాడతాం కదా, కొంతమంది థ్రెడ్స్ మంచి యూస్ చేస్తారా అని అడుగుతున్నా. నాకు నవ్వు వస్తుంది నిజంగా. థ్రెడ్ 35 రూపీస్ ఉంటుంది. దానికోసం మళ్ళీ చెడ్డదేం యూస్ చేయము. బాయ్.